హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే చిన్నమైన వ్లాగ్తో నేనైతే మా ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే జర్నీ వ్లాగ్ మాట. అనుకోకుండా ఊరైతే వెళ్ళాము డోక్రా పని మీద. అప్పుడైతే ఇంకా వీడియో తీశాను. ఇదిగోండి, ఇప్పుడైతే డోక్రా కోసమని వెళ్ళాను కదా, బ్యాంక్ దగ్గర అయితే ఉన్నానమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మా ఊరి మెయిన్ రోడ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకా డోక్రా పని అయితే చూసుకొని మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానమాట. మా పరి అయితే ఇంకా ఆడుకుంటూ ఉంది అన్నమాట. ఏంటో చెప్తూ ఉంది. అప్పుడు వీడియో అయితే తీశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీలైతే హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి, ఓకేనా? చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే వచ్చాడు. 10th క్లాస్ చదువుతున్నాడు అనమాట. నైట్ స్టడీ అవర్ కూడా ఉంటుంది. 9:30 ఆ టైం అయితే ఇంక వాళ్ళ అన్నయ్యతో ఆడుకుంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా వాళ్ళ పెద్దమ్మ అయితే ఇంకా ఈవినింగ్ అక్కడే ఉన్నాం కదా అని స్నాక్స్ తీసుకొచ్చింది పరికి. డబ్బాతో అయితే తీసుకొచ్చింది. ఇంకా నైట్ నేను అక్కడే ఉన్నాను కదా, అందుకనేసి ఇక మటన్ కర్రీ అయితే వండారు. కర్రీ అయితే చాలా స్పైసీగా ఉందన్నమాట. కొంచెం లెమన్ పిండుకుని తినేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ చిన్న మినీ వ్లాగ్ అన్నమాట. ఇక్కడ ఇదైతే మా ఇంటి ముందు ఫ్రెండ్స్ కత్తిపేటలు తయారు చేస్తారన్నాను కదా, లోడ్ అయితే ఇంకా వెళ్ళలేదు, ఉంది అక్కడ. అది వీడియో తీసింది అనమాట. మా ఇంటి ముందు అయితే ఎన్ని చెట్లు వచ్చినాయి చూసారా ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అయితే అన్ని లేవు అసలు. ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఇదిగోండి మా ఊరైతే చూసేయండి. ఇదైతే బ్రాహ్మణుల వీధి అంటారు ఫ్రెండ్స్. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలానే వెళ్ళేవాళ్ళము, ఈ దారిలోనే. ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఏరియా అంతా. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆ దారిలో నుంచి వెళ్ళాను నేను కూడా. ఇంకా అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. స్వీట్ మెమరీస్లో ఉంటాయి నాకైతే. ఇకపోతే ఇవి ఏంటనుకున్నారు ఫ్రెండ్స్? మీకు ఎవరికైనా తెలుసా ఈ చెట్లు ఏంటనేది? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? తూటి పువ్వుల చెట్లు అంటారు కదా ఫ్రెండ్స్. నా చిన్నప్పుడైతే చూశాను, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే చూశాను. ట్రైన్ ఎక్కినప్పుడు అయితే కనిపించాయి నాకు పక్కన. అసలు మా ఇంటి ముందు అయితే నా చిన్నప్పుడు ఎన్ని ఉండేవో, ఇప్పుడు అస్సలు ఎక్కడా లేవు. మళ్ళీ నేను ఇలా చూశాను అనమాట. ట్రైన్ పక్క నుంచి అలా వెళ్తుంటే అక్కడ అన్నీ అవి ఉన్నాయి. తూటి పువ్వుల చెట్లు అంటారు. ఆ పాలైతే కంట్లో పడితే కళ్ళు పోతాయి అమ్మో అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. అందుకనేసి అక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అది ఇంకా నేనైతే ట్రైన్ దిగిన తర్వాత ఆటో ఎక్కి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ట్రైన్ దిగ్గానే పక్కనే ఆటో స్టాండ్, అదే మెయిన్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆటో ఆగి ఉంది, ఎక్కేసాము. నేను పరి అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. అదిగోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.